దిస్ ఇస్ సాయిచర్ వెల్కమ్ అవర్ ఛానల్. అంటే టీడీపీ అయితే అధిక స్థానంలో అయితే విజయం అయితే ఉందన్నమాట. అండ్ సేమ్ టైం మహిళలు అయితే టీడీపీ ఆఫీస్ దగ్గర చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మన రామారావు గారు పెట్టిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుందో మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా. అసలు ఇంకా మాకు మాటలే లేవు, మేము సాధించేసాం. మేము మాటలతో కాదు చేతలతో సాధించుకున్నారు. మహిళా మనులందరూ సైలెంట్ గా ఓట్లేసి బూనమ్మ గారిని కానీ బాబు గారిని కానీ ఈరోజు అత్యంత అధిక మెజార్టీ. రోజా ఎక్కడికి ఇంకొకసారి మళ్ళీ వైసీపీ వస్తుంది అన్నారు కదా. రోజా అడగండి, ఆవిడ అడగాలి. ఇప్పుడు అది ఇప్పుడు మనని కాదు అడగాల్సింది, ఇప్పుడు వాళ్ళని. తిరుమల వెంకన్న స్వామి సాక్షిగా నిన్న చెప్పింది కదా అబద్ధాలు. ఇంకా నా జనాలు వినడానికి రెడీగా లేరు, వదిలేశారు వాళ్ళని. ఎప్పుడు క్లీన్ స్వీప్. జనసేన టీడీపీ కొడితే అదల పాతాలకు పోయింది వైసీపీ. ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు విజయం? చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని బాబు గారికి సపోర్ట్ చేశారు. జనాలకు కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా చేశారు. ఎందుకంటే ఈ ప్రతిపక్ష ఓట్లన్నీ కూడా చీలకుండా చాలా మంచి నిర్ణయం తీసుకొని ఘన మెజార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఇదిలో ఉంటారని మేము హ్యాపీ ఫీల్. మేడం 1973లో అధిక ఓటింగ్ జరిగింది, మళ్ళీ 2024లోనే జరిగింది. ఎందుకంటారు ఇది? 73లో నేను పుట్టలేదు సార్, కానీ ఈ రోజు ఒక రాక్షస పాలన అంతమొందించడానికి ఒక్కసారి అని చెప్పి వచ్చాడు కదా, ఆయనను పంపించడానికి జనాలు డిసైడ్ అయ్యారు. లాస్ట్ టైం కూడా మేము ఓడిపోయే ఇది లేదు, కాకపోతే ఇక దేవుడు దైవాధీనం జనాలకు కూడా తెలియాలి కాబట్టి ఇది జరిగింది. మేడం మళ్ళీ జగన్ మామయ్య పరిస్థితి ఏంటి? జగన్ మామయ్య ఏం చేస్తాడో ఆయనకేమీ లేదు, మనకు తెలీదు. ఆయన ఫ్రీ టైంలో ఏం చేస్తారనేది ఆయనే చెప్పట్లేదు, మనం ఏం చెప్తాం? ఇంకా ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, మనం ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు. మనకు అభివృద్ధి వచ్చింది, మనల్ని నిజంగా పరిపాలించే రాజు వచ్చారు మనకి, అంతకంటే మనకి తిరుగు లేదు. మన భవిష్యత్తు ఇంకా కళ్ళు మూసుకొని నిద్రపోయేంత హ్యాపీగా మనం సురక్షితంగా ఉంటాము. హైదరాబాద్ కు డెవలప్మెంట్ చంద్రబాబు గారు, ఏపీ అసలు డెవలప్మెంటే లేదు, ఎలా ఉండబోతుంది అనుకుంటా? ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాని హైదరాబాద్ కంటే కూడా ఎక్కువగా తీర్చిదిద్దే మనకి అవకాశం వచ్చింది. వేట మొదలైంది అంటున్నారు, ఏమంటారు మీరు? వేట వీట మేము చేయం సార్, మేము అభివృద్ధితోనే జనాలను ఇది చేస్తాం అంతే. వాళ్ళెవరు ఆంధ్రప్రదేశ్ లో ఉండరు, అది మాత్రం రాసి పెట్టుకోండి. బాబు గారు 5 సంవత్సరాలు రూలింగ్ లో లేకపోయినా ఆయన కష్టపడి ఫైట్ చేశారు. ఈ రోజు చెప్పారు ఓడిపోతే ఉండరు అని. అండ్ మనం చూస్తున్నాం, అంటే ఇంకా వైసీపీ వాళ్ళు ఏపీలో ఉండరనేది మాట అయితే గట్టిగా అయితే అక్కడైతే చెప్తున్నారు అనమాట. అండ్ సేమ్ టైం ఇక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అండ్ ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన, బీజేపీదే. అండ్ పాలాభిషేకం రామారావు గారు చేస్తున్నారు, ఒకసారి చూద్దాం మనం.